शुभोदय बच्चों, कैसे हैं सब लोग? ठीक है ना? अच्छा नाना, कल का कविता आ, एक पंक्ति बोले तो थोड़ा हो गया। नेक्स्ट माँ क्या है नाना? कविता का नाम क्या है? क्या है? माँ मुझे आने दे। क्या? ये कविता कौन लिखा नाना? मृदुल मृदुल जोशी ने। मृदुल जोशी ये माँ मुझे आने दे कविता लिखा। उनका जन्म कब हुआ नाना? मृदुल जोशी का 1960 में हुआ। उन कहाँ जन्म हुआ नाना? उत्तराखंड काठगोदाम में। अच्छा, माँ मुझे आने दे कविता हमको कितना प्रेरणा मिलती है, क्या क्या सोचने का हमको प्रेरणा मिलती है। और हर एक व्यक्ति को ये पूरा सोसाइटी के बारे में क्या हो रहे, क्या चल रहे, क्या है, और नारियों का कैसे देख रहे इस सोसाइटी में क्या चल रहे, थोड़ा लोग बालिका शिक्षा को कैसा ना मदद करेगा और क्या चल रहा है इसके बारे में कितना अच्छे से मृदुल जोशी ने हमको ये कविता लिखा ना। पहला, मृदुल जोशी कवयित्री इतना अच्छे से कविता उन चिन्मुक्त कविता बोले तो किसी प्रासा किसी छंदस्तु तो नहीं है, उनका मन में दिमाग में क्या सोचना होते तो ये पंक्तियां लिखे होते। अच्छा, ये कविता ना पहला, माँ मुझे आने दे अम्मा नन्नु रानिव्वु। इस कविता हमको गर्भावस्था में एक बिटिया का आवेदन कैसा है, क्या है, हम पहला क्लास में बोलूंगी मैं। अच्छा नाना, ये माँ मुझे आने दे कविता मृदुल जोशी उन भावना अच्छे से व्यक्त किया, उद्देश्य में बोला उन और विषय प्रवेश में बोला और अच्छे से वर्णन किया नाना। कैसा? हर एक व्यक्ति को इस सोसाइटी में मेल फीमेल का इक्वल होते हैं मालूम है, बट थोड़ा लोग का दिमाग में ये लड़की क्या करते, घर में बैठ के पकवान बनना और घर का काम करने तो हो जाता, वैसा सोचते थोड़ा लोग ना। ఈ సొసైటీలో చాలా రకాలైనటువంటి మనుషులు మనం చూస్తుంటాం, అందులో మంచి చెప్పే వాళ్ళు ఉంటారు, చెడు చెప్పే వాళ్ళు ఉంటారు, బట్ మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి? మంచిది. అంటే మనకి ఈ ఏజ్లో ఈ లెసన్ ఇవ్వడానికి అంత మంచి భావన, అంటే మొక్కై వంగున మాగై వంగున అన్నట్టు ఉంటుంది కదా సామెత. అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి మొక్కను ఎటు వంపుతే అటు వంగుతుంది, ఎలా దాన్ని మనం పెంచుతుంటే అలా పెరుగుతుందన్న, దాన్ని స్ట్రేట్ గా ఒక క్రమబద్ధీకరణలో పెంచితే అది ఎంత మనం ఎలా పెంచితే అలా పెరగడం జరుగుతుంది. పెద్ద వృక్షమైన తర్వాత దాన్ని ఉంచగలుగుతామా? లేదు కదా. అంటే మన ఆలోచనలు ఇప్పటి నుండి చాలా మంచి ఆలోచనలు ఉండాలి. ఓకే, ఇప్పుడు భ్రూణహత్య తప్పు అని తెలిసి కూడా చేస్తున్న వాళ్ళకు మన వల్ల ఏమైనా కనువిప్పు కలగాలి, అంటే వాళ్ళు అక్కడితో ఆ విషయాన్ని స్టాప్ చేసుకోవాలి. ఓకే, ఒక కడుపులో పెరుగుతున్నటువంటి ఒక ఆడ శిశువుని చంపడం తప్పు. భ్రూణహత్య బోలేతో క్యానైనా అబోర్షన్ అంటే కడుపులోనే ఒక ఆడ శిశువు అని తెలియగానే చంపివేయడం, అది తెలుసు మనకి. నెక్స్ట్, బాలికా శిక్ష. నన్ను ఒకవేళ ఆడపిల్ల ఆయన పుట్టిన తర్వాత కూడా తనకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాన్న. అమ్మాయే కదా, అమ్మాయికి చదువు ఎందుకు అవసరమా, ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు నేర్చుకొని ఇంట్లో వంటింటికి పరిమితం చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. బట్ ఎందుకు ఇలా అమ్మాయి అంటే ఎందులో తక్కువ చూడాల్సినటువంటి భావన ఏర్పడినటువంటి మనుషులని మనం మార్చాలి నాన్న. అలాగే మనకి విషయ ప్రవేశంలో స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు వెలిసినట్టు అని చెప్పుకోవడం జరిగింది. కరెక్టే కదా నాన్న. స్త్రీని గౌరవించడం తెలిస్తే దేవతలను పూజించడం తెలిసిన వారు అని నమ్మొచ్చు. అంటే నాన్న ఇక్కడ స్త్రీలను పూజింపడం గౌరవించడం అని చెప్పుకుంటాం. మన పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం స్త్రీలను గౌరవించడం, చాలా గౌరవప్రదంగా చూసుకోవడం
ఉన్నది. బట్ కొంతమంది స్త్రీలను చులకనగా చూడడం, వాళ్ళకి చదువు అవసరమా, వాళ్ళు ఇన్ని రంగాలలో అవసరమా అన్నటువంటి ఆలోచన నుంచి మనం వీళ్ళని బయటికి తేవాలి. ఎవరైతే కడుపులోని ఆడ శిశువు అని తెలియగానే చంపేయాలనుకుంటున్నారో వాళ్ళకు మన నుంచి చిన్న కనువిప్పు కల్పించాలి. అలాగే మన ఈ యొక్క కవిత అమ్మా నన్ను బయటకు రానివ్వు అని కడుపులోని ఆడ శిశువు తన యొక్క ఆవేదనను తెలుపుతున్నటువంటి కవిత నాన్న. పహలా కవిత హో గయా క్యా నాన్న, అమ్మ నన్ను బయటికి రానివ్వు, నేను బయటకు వస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ ఇంటి ముంగిట ఒక పచ్చదనంలా ఉంటానని చెప్పింది. అలాగే ఒక మంచి సువాసనలా నీ కొంగుకి అతుక్కొని ఉంటానమ్మా అని చెప్పడం జరిగింది. మేరీ కిలక్ టుమకతే కదమోమ్మే అంటే తన యొక్క అల్లరితో, తన యొక్క కేరింతలతో, తన ఇంట్లో ఉన్నటువంటి సన్నాట అవ్వలతో సైలెంట్గా ఉన్నటువంటి తన ఇంటిని చాలా అల్లరిగా, చాలా ఆహ్లాదకరంగా మారుస్తానని ఆ గర్భావస్థలో ఉన్నటువంటి శిశువు చెప్పడం జరిగిందన్న. అలాగే తండ్రికి ఉన్నటువంటి గర్వం, అంటే ఒక అబ్బాయిలే కావాలి అన్నటువంటి పొగరుతో ఉన్నటువంటి తండ్రి యొక్క గర్వాన్ని తగ్గిస్తాను. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్న యొక్క ఉద్దండత అంటే మొండితనం, ఆ మొండితనాన్ని పోగొట్టి నీ ఇంట్లో నేను ఒక ఆ కేరింతలతో, నాళ్ళతో నీ ఇంట్లో సైలెంట్ పోగొట్టి తండ్రి గారి అన్నయ్య యొక్క శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పొగరుతనాన్ని నేను పోగొడతాను, పొగరుతనాన్ని, మొండితనాన్ని పోగొడతానమ్మా, నన్ను రానివ్వు అని మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం నాన్న. అలాగే ఈరోజు క్లాస్ నాన్న ఇప్పుడు सब लोग टेक्स्ट बुक देखो ना। पोछ दूंगी अंधेरा जो तेरे मते की सिलवटों में सिमटा है, कभी कभी जरता जाता है ओस की बूंदों सा आंखों की कोरों से, आने तो दे धूल जाएगा सारा का सारा रुकीला असाज, अटकीला मिजाज जो चिपका है घर की सारी दीवारों, बंद दरवाजों खिड़कियों में, तेरी आंखों में तैरते हैं समुंदर ये आसमान के अक्स मैंने देख लिए है माँ। नाना पोछ दूंगी अंधेरा जो तेरे మాతే की सिलवटों में सिमटा है, పోచ్ దూంగి పోగొడతానమ్మా, నీ ఫోరెడ్ పైన ఉన్నటువంటి ముడతల్లో దాగినటువంటి చీకటిని నేను పోగొడతానమ్మా అని చెప్తున్నాను. ఎవరు? గర్భావస్థలో ఉన్నటువంటి ఆడ శిశువు నాన్న. అమ్మా నన్ను బయటికి రానివ్వు, నేను వస్తే నీ తల మాతే బోలేతో ఫోరెడ్ నాన్న, ఫోరెడ్ లో ఉన్నటువంటి మనం బాధతో ఉన్నప్పుడు మన ఫోరెడ్ లో ఇట్లా ముడతల్లా వస్తుంటది నాన్న. ఆ యొక్క ముడతల్ని నేను ఆ ముడతల్లో ఉన్నటువంటి చీకటిని నేను పోగొడతానమ్మా. కభీ కభీ జర్ జాతా హే ఓస్కి బూందోं सा आंखों की कोरों से, కభీ కభీ అప్పుడప్పుడు నీ యొక్క కండ్లలో మంచు బిందువుల్లా వచ్చే, అంటే నీ కళ్ళలో మంచు బిందువుల్లా వచ్చేటువంటి వాటర్ డ్రాప్స్ నీ ఎడ్జ్ వరకు, కోరబలతో ఎడ్జ్ నాన్న, ఆ ఎడ్జ్ వరకు వచ్చి ఆ మంచు బిందువుల రూపంలో ఆ కన్నీటిని, నీ కను మూలల నుంచి వచ్చే మంచు బిందువుల్ని రానివ్వకుండా నేను ఉంటానమ్మా. అంటే వాటర్ డ్రాప్స్ ని ఒక మంచు బిందువులతో పోలుస్తూ నీ ఎడ్జ్ నుండి ఆ వాటర్ ని కిందికి రానివ్వనమ్మా, అంటే నిన్ను ఎలాంటి బాధకు గురవ్వనివ్వనమ్మా అని చెప్తుంది నాన్న గర్భావస్థలో ఉన్నటువంటి ఆ శిశువు నాన్న. నెక్స్ట్ ఆనేతోదే, నన్నైతే రానివ్వు,
ఏమంటుందన్నా, పోష్ దూంగి అందేరా, వెళ్ళగొడతాను నీ చీకట్లను, ఫోరెడ్ పైన నీ ముడతల్లో దాగున్నటువంటి చీకట్లను నేను పోగొడతాను. నెక్స్ట్, అప్పుడప్పుడు నీ కళ్ళలో నుంచి వచ్చే కన్నీటి మంచు బిందువులు నేను రానివ్వకుండా ఆ ఎడ్జ్లోనే ఆపేస్తానమ్మా. ఆనేతో దే, నన్నైతే రానివ్వు. ధూల్ జాయేగా సారా కా సారా, రుకీలా అసాస్, అక్డీలా మిజాజ్ జో చిప్కా హే, घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. నానా రుకీలా అసాస్ బోలేతో కఠినత్వము అంటే చాలా ఇంకా ఇలాంటి జాలి కరుణ దయ లేకుండా ఉన్నటువంటి పిత అండ్ అన్నయ్య అంటే తండ్రి గారు వాళ్ళ అంటే ఎట్లాగో ఆడపిల్లలు లేని ఇల్లు చాలా పొగరుగా కనిపిస్తుందంట నాన్న. అలాంటి కఠినత్వంతో పొగరుతో కూడినటువంటి నీ ఇంట్లో అలాగే అట్కీలా గర్వంతో అంటే పొగరుతో, మిజాజ్ బోలతో స్వభావం. నేను ఇలా కఠినత్వంతో ఉన్నటువంటి పొగరుతో ఉన్నటువంటి నీ ఇంటిని, అలాగే దివారం నీ ఇంటి గోడలకి, అండ్ దర్వాజే కిటికీయో అంటే కిటికీలకు దర్వాజంకో ఔరు దివారంకో వీటిని చూస్తేనే అనిపిస్తుంది ఆడపిల్ల లేకుండా ఉన్న ఇల్లు చాలా పొగరుగా కఠినత్వంతో ఉన్నటువంటి వాటన్నిటి పొగను కూడా నేను తగ్గిస్తాను అని చెప్తున్నాను. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం నాన్న, మృదుల్ జోషి గారు తన మనస్సు కనిపించినటువంటి పదాలను చంద్ముక్త కవితగా రాశారు అని చెప్పుకున్నాం. అంటే ఒక ప్రాసతో ఉండదు అని చెప్పుకున్నప్పుడు తన ఆలోచనలు ఎలా అవుతున్నాయి, తన ఇష్టం ఎలా అవుతుందో అలా పదాలు రాయడం జరిగిందన్న. అందుకే అక్కడ ఆ ఇల్లు ఆడపిల్ల లేనటువంటి ఇల్లు కఠినత్వంతో ఉంటుందంట, చాలా పొగరు గర్వంతో కనిపిస్తుందంట. అండ్ ఇంకా నాన్న అది ఎలా తెలుస్తుంది, ఆ కిటికీయో దర్వాజో దివారం చూస్తేనే అనిపిస్తుందంట కవయిత్రి గారికి ఆడపిల్లలు లేని ఇల్లు కఠినత్వంతో పొగరుతో గర్వంతో ఉన్నటువంటిగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, ఆ యొక్క దర్వాజు అంటే డోర్స్ని విండోస్ని వాల్స్ని చూస్తుంటేనే అలా అనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది అన్న కవయిత్రి గారు. అలాగే तेरी आंखों में तैरते हैं समुंदर से आसमान के अक्स मैंने देख लिए है माँ. నీ కళ్ళలో వచ్చే వాటర్ లో నుంచి తైర్తే బోలేతో ఈదుతా అంటే స్విమ్ చేస్తున్నట్టుగా, సముందర్ బోలేతో సముద్రం నాన్న, और ఆస్మాన్ ఆకాశ్ బోలేతో ఇమేజ్ అంటే రిఫ్లెక్షన్, అంటే ఈ యొక్క సముద్రము ఈ యొక్క ఆకాశము తన తల్లి కళ్ళల్లో ఒక ప్రతిబింబాన్ని చూపిస్తూ తనను వాటిలో నుంచి తనను బయటికి తీసుకురా అమ్మా అని చెప్తున్నట్టుగా ఉంది. అంటే నేను వస్తే నీ కష్టాలు ఏవి ఉండవు, నీ కళ్ళలో నుంచి వాటర్ రావు, ఆ ఇల్లు అంత పొగరుగా ఉండదు, నేను బయటికి వస్తే నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటానమ్మా. అలాగే నీ కళ్ళలో నుంచి నేను ఈదుతూ అంటే నీ కన్నీటిలో నుంచి నేను ఈదుతూ నీ కళ్ళలో నుంచి నేను ప్రపంచాన్ని చూడగలుగుతానమ్మా, నన్ను రానివ్వు అని చెప్తున్నాను. మైనే దేఖ్ లియే హేమా, నీ కన్నీటిలో నేను చూస్తానమ్మా అంటే ఈ యొక్క ప్రపంచాన్ని నీ కళ్ళతో ఈదుతూ నేను చూస్తానమ్మా అని చెప్తున్నాను. కూతురు అంటే ఎప్పుడు అమ్మ చాటు కూతురులా ఉంటుంది, అందుకే ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే నీ కళ్ళల్లో ఆనందంతో ఉంటూ ఈదుతూ నేను ఈ ప్రపంచాన్నే చూస్తాను అంటే అక్కడ సముద్రం ఆకాశ్ అని చెప్తుంది నాన్న. అంటే ప్రతి ఒక్క దాన్ని నేను అంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ నీ కళ్ళలో నుంచి ఈదుతూ చూస్తానమ్మా అని చెప్తుంది నాన్న. నెక్స్ట్ ఏ పదిక शब्दार्थ नाना एक बार पढ़ के लिखो नाना. हर एक वर्ड इतना अच्छे से लिखा उन कवयित्री ने, कितना अच्छे से बोला, क्या क्या है एक बार देख के पढ़ के लिखो नाना. हर एक वर्ड वेरी इंपॉर्टेंट नाना. ओके और एक बार भी मैं फर्स्ट सेकंड
पोएम और एक बार बोलूंगी नाना, शब्दार्थ लिखो जल्दी। अच्छा, हाँ नाना बोलूंगी, ध्यान से सुनो। माँ मुझे आने दे, डर मत आने दे, पहलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरी किलक और ठुमकते कदमों में घर का सन्नाट बीकर जाएगा, जो पसरा है पिता का दम, भाई की उद्दंडता के कारण सदियों से पहुंच दूंगी, जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी जर जाता है ओस की बूंदों सा आंखों की कोरों से, आने तो दे, धुल जाएगा सारा का सारा रुकीला एहसास, अटकीला मिजाज जो चिपका है घर की सारी दीवारों, बंद दरवाजों खिड़कियों में, तेरी आंखों में तैरते समुंदर से आसमान के अक्स मैंने देख लिए हे माँ। నాన్న ఇక్కడ సెకండ్ पद्य का शब्दार्थ, सेकंड पद्य అయిపోయింది, नेक्स्ट तीसरा पद्य बोलती मैं, ये लिखो नाना जल्दी। है ना, माँ मुझे आने देगा, तीसरा कविता नाना, ध्यान से सुनो है ना। पहला दूसरा दो हो गए ना ना, और तीसरा का ये शब्दार्थ ना, तीसरा का पद्य बोलने के बाद ये लिखो ना। ये ना चंद मुक्त कविता याद रखो सब लोग। कितना अच्छे से दो पोएम्स और तीसरा पोएम भी उतना अच्छे से होता ना। ध्यान से सुनो। माँ जा सकती हूँ मैं दूर पर उस जिल मिलती दुनिया में, ला सकती हूँ वहाँ से चल चमकीले टुकड़े तेरे सपनों के, समुद्र की लहरों के तपेड़ों में ढूंढ सकती हूँ मैं, मोती और सिपी और नावियों के किसे कर सकती हूँ माँ, मैं सब कुछ जो रोशनी सा चमकीला रंगों सा चिटकीला हो पर आने तो दे, डर मत माँ मुझे आने दे, रंगों से चटकीला हो पर माँ आने तो दे, डर मत माँ मुझे आने दे, माँ जा सकती हूँ मैं दूर पर उस जिल मिलती दुनिया में, माँ जा सकती हूँ अम्मा నేను వెళ్ళగలను, दूर पर बोले तो చాలా దూరంగా వెళ్ళగలను, జిల్ మిల్తి దునియా అంటే తలకు బెలకులు అంటే చూడండి, అంటే ఈ ప్రపంచానికి నేను ఒక షైన్ లాగా ప్రకాశంగా ఈ దునియాలో నేను కనిపిస్తానమ్మా, లా సక్తి హూ వహా సే చమ్కీలే టుకుడే తేరే సప్నోं के, తీసుకొస్తానమ్మా, चमकीले बोले तो मिरमिట్లు గొలిపే, మనకు चमकीले फर्स्ट लेसन का फर्स्ट कविता में भी आया ना, टुकड़े तेरे सपनों में తీసుకొస్తానమ్మా నీకు మిరుమిట్లు గొలిపేటువంటి ఆనందాన్ని, నీ కోసం నీకు కలగా ఉన్నటువంటి దాన్ని నేను నిజం చేసి నీకు అంతే ఆనందాన్ని తీసుకొస్తానమ్మా అని చెప్తున్నాను। समुंदर की लहरों की तपेड़ों में ढूंढ सकती हूँ मैं, సముద్రాల యొక్క అలలు తపేడ అంటే కొట్టినట్టుగా వచ్చినా కానీ వాటిని తట్టుకొని నేను నీ అంత ఎత్తు స్థాయికి ఎదిగి నేను సంతోషాన్ని నీకు తీసుకొస్తానమ్మా, मोती और सिपी और नाविकों के किसे कर सकती हूँ माँ, मैं सब कुछ जो रोशनी सा चमकीला, मोती बोले तो मुत्यम नाना, सिपी बोले तो सीपी बोले तो ఆల్ చిప్పలు అంటారు చూడండి అవి, అంటే ముత్యాల మోతీకి మా అంటే
ఈ ముత్యాల యొక్క మదర్గా చెప్పుకుంటుంటాం వాటిని. వాటిని ముత్యాల నుంచి ఆ యొక్క నావికల యొక్క అండ్ ఆ ముత్యపు చిప్పల నుంచి నేను వాటి యొక్క స్టోరీని మీకు తెలుసుకొని చెప్తానమ్మా. కిస్సే బోలేతో స్టోరీ నాన్న, అంటే అక్కడ లోపల దాగి ఉన్నటువంటి ముత్యాల యొక్క ఆ ముత్యపు చిప్పల యొక్క స్టోరీని, అలాగే నావికుల యొక్క స్టోరీని నీకు చెప్పగలుగుతానమ్మా. అంటే తన ఉద్దేశం ఏంటన్నా, చాలా లోతుగా ఆలోచిస్తానమ్మా నేను, నన్ను బయటకు రానివ్వు. అలాగే తను వస్తేనంట మై సబ్ కుచ్ జో రోష్నీ సా చమ్కీలా, నేను చాలా ప్రకాశంగా బయటికి వస్తే నేను ఒక ప్రకాశమైనటువంటి అమ్మాయిలా నేను నీకు మంచి పేరును తీసుకొస్తానమ్మా అని చెప్తున్నాను. రోష్ని అంటే తను ఎంత ఎత్తుకు ఎదిగి తన తల్లి కళ్ళలో అంత ఆనందాన్ని చూపిస్తాను అని చెప్పడం జరుగుతుందమ్మా. అలాగే రంగోన్ సా చట్కీలా హో పర్ ఆనే తో దే, ఈ యొక్క రంగుల ప్రపంచాన్ని చూసి అంతే అద్భుత చూసి నీకు నీ కళ్ళలో నన్ను బయటికి రానివ్వమ్మా, రానిస్తే ఈ రంగుల ప్రపంచాన్ని చూసి నేను ఆనందపడుతూ, ఫర్ ఆనేతోదే రానివ్వు, నన్ను ఈ రంగుల ప్రపంచాన్ని చూడడానికి నన్నైతే రానివ్వు. డర్ మత్ మా ముజే ఆనేతోదే, నన్నైతే రానివ్వమ్మా, నువ్వు భయపడకు అని చెప్తుంది నాన్న. మళ్ళీ ఒకసారి ఈ తీసరా కవిత మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి నాన్న. నన్ను రానివ్వమ్మా, నన్ను రానిస్తే దూరు పార్ బోలేతో దూరంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని, తలుకు వెలుగులతో ఉన్నటువంటి ప్రపంచాన్ని, మిరుమిట్లు గొల్పించేటువంటి ప్రపంచాన్ని ఆ కళల్లో ఒక భాగంగా అయ్యి నీ యొక్క ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తానమ్మా. సముద్రాల నుంచి వచ్చేటువంటి అలలు తనను కొట్టినట్టుగా వచ్చినా కానీ వాటన్నిటిని తట్టుకొని నీ సంతోషం కోసం ప్రతి ఒక్క దాన్ని అన్వేషిస్తూ, లోతుగా అన్వేషిస్తూ నీ కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొస్తానమ్మా. అంటే ఇక్కడ మోతి, సిపి, నావికో స్టోరీ అని చెప్పుకున్నాం కదన్నా. అంటే ఆ స్టోరీస్ని తెలుసుకోవాలి అంటే ఎంతో లోతుగా ఆలోచించాలి, ఎంతో లోతుగా ప్రయత్నం చేయాలి. అలాగే నేను గనక ఒకవేళ బయటికి వచ్చినట్టయితే ఉజ్వలంగా ప్రకాశిస్తూ నీ యొక్క గొప్పతనాన్ని, కీర్తిని ఇంకా పెంచుతానమ్మా. ఈ రంగుల ప్రపంచానికి నేనేంటో తెలియజేస్తాను, నన్ను రానివ్వు అంటుంది నాన్న. అంటే గర్భావస్థలో ఉన్నటువంటి ఒక్క శిశువు తను లోపల నుంచి బయటికి రానిస్తే తన యొక్క ఆనందాన్ని, తను ఇంట్లో ఎలా ఉంటుంది, సొసైటీలో ఎలా ఉంటుంది, తనను బయటికి రానిస్తే ఈ ప్రపంచానికి ఎంత గొప్ప మెసేజ్ ఇవ్వగలుగుతుంది ఒక ఆడపిల్ల అనేటువంటిది చాలా చక్కగా మృదుల్ జోషి గారు వర్ణించడం జరిగిందన్న. और एक बार पूरा कविता एक बार मैं बोलती हूँ ना, ध्यान से सुनो. అమ్మా నన్ను రానివ్వు, నన్ను అమ్మా ముజే ఆనేదే, నా అమ్మా నన్ను రానివ్వు. డర్మత్ ఆనేదే, భయపడకు, నన్ను రానివ్వు. ఎందుకు భయపడొద్దు అని చెప్తున్నా నా ఆడ శిశువు. ఒకవేళ బయటికి వస్తే చదువు, ఆ అమ్మాయిని పెంచి పోషించి చదివించి మ్యారేజ్ చేసి ఒక ఇంటికి పంపించాలి అన్న ఆలోచనలు, భయాలతో ఉన్నటువంటి ఒక తల్లిని నువ్వు భయపడకమ్మా అని చెప్తూ, పైలోంగి అంటే నేను వ్యాపిస్తాను నీ ఇంటి ముందు పచ్చదనాన్ని చెప్తూనే నీ యొక్క చీర కొంగుకి ఒక సుగంధమైనటువంటి వాసనలా నేను ఉంటానమ్మా అని చెప్తుంది నాన్న. అలాగే నా అల్లరితో, నా కేరింతలతో నీ ఇంట్లో ఉన్నటువంటి సైలెంట్ అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని మొత్తం నేను పోగొడతానమ్మా అని చెప్తున్నాను. అలాగే తండ్రికి ఉన్నటువంటి బోలేతో గర్వం ని పోగొడతాను. అలాగే ఉద్దండత, అన్నయ్యకు ఉన్నటువంటి మొండితనాన్ని పోగొడతానమ్మా అని చెప్తూనే పోచ్ ధూంగి అన్నేరా బోలేతో నీ యొక్క మాతే అంటే నీ ఫోర్ హెడ్ లో ఉన్నటువంటి ముడతలలో
ఉన్నటువంటి చీకటిని నేను పారదోలుతానమ్మా అని చెప్తూనే, ఎప్పుడైనా నీ యొక్క కళ్ళలో నుంచి మంచు బిందువుల్లో వచ్చేటువంటి వాటర్ డ్రాప్స్ని ఆ ఎడ్జ్లోనే నేను ఆపేస్తానమ్మా, నన్ను బయటకు రానివ్వు. అలాగే ఇంటిలో ఉన్నటువంటి గోడలకి, కిటికీలకి, దర్వాజలకి ఉన్నటువంటి పొగరును, అలాగే కఠినత్వాన్ని నేను పోగొడతానమ్మా, నన్ను రానివ్వు. అలాగే తేరే ఆంకోన్సే, నీ యొక్క కళ్ళలో నుంచి ఈదుతూ నీ యొక్క సముద్రాన్ని, ఆకాశాన్ని, యొక్క ఇమేజ్ రిఫ్లెక్షన్ని నేను చూస్తాను, ప్రతిబింబాన్ని నేను చూస్తానమ్మా అని చెప్తున్నానా. తల్లి కళ్ళలోనే ఉంటూ తన యొక్క తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తానమ్మా అని చెప్తుంది నాన్న. అంటే నన్ను బయటికి రానివమ్మా, ఈ యొక్క సముద్రం యొక్క, ఆకాశం యొక్క ప్రతిబింబాలను నీ కళ్ళల్లోనే చూస్తూ ఈదుతూ ఉంటానమ్మా అని చెప్తుంది. అంటే నన్ను బయటికి రానివు, నీ కొంగుచాటు బిడ్డలానే ఉంటానమ్మా అని చెప్తుంది నాన్న. అలానే మా జాసక్తి దూర్ పర్ బోలేతో, నేను చాలా దూరం వెళ్ళగలుగుతానమ్మా, నన్ను రానివ్వు. రాణిస్తే నేను నీకు ఈ వరల్డ్లోనే బెస్ట్ కూతురుగా చెప్పుకోదగినటువంటి పేరును నీకు తీసుకొచ్చి పెడతానమ్మా. అంటే నాన్న, ఇప్పుడు అన్ని రంగాలలో ఆడపిల్లలు ఉంటున్నారు, కొందరు మాత్రమే ఆడపిల్లలు వంటింటికి పరిమితం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం కనువిప్పు కలిగించేలా ఈ లెసన్ ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం నాన్న. అంటే ఒక స్త్రీ ఉంటేనే ఈ సొసైటీకి సరిపోదు, ఒక పురుషుడు ఉంటేనే ఈ సొసైటీకి సరిపోందన్న. ఇద్దరు రెండు చక్రాల లాంటి వాళ్ళు అని మనం ముందే విషయ ప్రవేశంలో చెప్పుకోవడం జరిగిందన్న. స్త్రీ और పురుష దోనో సమాన్ రూప్ హే. మేడం స్త్రీ గురించే చెప్తున్నారు, గర్భావస్థలో శిశువు అని చెప్తున్నాం, పురుష అవసరం లేదా అంటే నాన్న, ఎప్పుడైనా ఈ సొసైటీలో స్త్రీ పురుషులు సమానం. ఎప్పుడైతే స్త్రీని తక్కువ చూపుగా, స్త్రీలను పుట్టనివ్వకుండా, అంటే కడుపులోనే ఆడపిల్లని చంపేస్తున్నటువంటి ఆవేదనలను తెలియాలి కొంతమందికి, ఆ శిశువు ఎంత బాధపడుతుందో తెలియడం కోసం మనకి ఇవ్వడం జరిగిందని, అందుకే ఇంత గొప్పగా ఇలా వర్ణించడం జరిగింది. అమ్మా, నేను బయటికి వస్తే నీ యొక్క పేరును, కీర్తిని, ప్రతిష్టలు ఇంకా పెంచుతానమ్మా. నీ యొక్క దూర్ పర్ జిల్ మిల్తే బోలేతో, తలకు వెలుగులతో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తూ మిరుమిట్లు గొలిపేటువంటి స్వప్నాన్ని తీసుకొచ్చి పెడతానమ్మా. అంటే నీ కళలు ఏవైనా ఉంటే నేను ఫుల్ఫిల్ చేస్తానమ్మా అని చెప్తుంది నాన్న. అలాగే సముద్రాల నుంచి వచ్చే అలలు కొట్టినట్టుగా తగులుతున్నా కానీ వాటన్నిటిని తట్టుకొని నేను నిలబడతాను. నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను, ఎంత కీర్తి ప్రతిష్ట అయినా నీకు తెచ్చి పెడతానమ్మా. అలాగే లోతుగా కూడా నేను ఆలోచించగలుగుతానమ్మా. లోతుగా ఆలోచనలు ఎలా పోల్చడం జరిగిందనో, మోతీ సిపి और नाविकों का किस्से, అంటే వీళ్ళ యొక్క స్టోరీస్ని తెలుసుకోగలుగుతాను. అంటే నేను ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతాను, ఎంత లోతుకైనా ఆలోచించగలుగుతాను, ఎంత ఒడిదొడుకులైనా నేను తట్టుకొని నిలబడుగుతానమ్మా, నన్ను రానివ్వు. ఈ యొక్క ఉజ్వలమైనటువంటి ప్రకాశాన్ని నీ కళ్ళ ముందు తీసుకొచ్చి పెడతాను. అంటే నేను ఉజ్వలంగా ప్రకాశిస్తూ నీ కళ్ళ ముందు, నీ గ్రేట్ అని చెప్పుకునేలా నీ కళ్ళ ముందు నేను ఉంటానమ్మా, నన్ను బయటికి రానివి. ఈ రంగుల ప్రపంచాన్ని నేను చూస్తూ ఆనందిస్తానమ్మా, నన్ను బయటికి రానివ్వు. మా ముజే ఆనేదే అని ఆ యొక్క గర్భావస్థలో ఉన్నటువంటి శిశువు చేస్తున్నటువంటి ఆవేదన, రోదన మనకి కవయిత్రి గారు చాలా గొప్పగా చెప్పారు నాన్న. ఐ థింక్ అందరికీ చాలా అందంగా, అద్భుతంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను నాన్న. మా मुझे आने दे कविता मृदुल जोशी ने कितना अच्छे से चंद मुक्त कविता से लिखे नाना. ये तीसरा कविता का शब्दार्थ नाना ध्यान से पढ़ के लिखो नाना. और आई थिंक सब लोगों का अच्छी से समझ गया ये कविता. माँ मुझे आने दे, गर्भावस्था
अवस्था में एक बिटिया का ఆవేదన ఆక్రోధన్ కైసా హే నానా. తను బయటకు వస్తే తను యొక్క ప్రపంచం ఎంత అందంగా మలుచుకుంటుందని చెప్పడం జరిగింది నాన్న. భ్రూణావస్థ, బాలికా శిక్ష, నారీ చైతన్య. ఒక శిశువుగా పుట్టనిస్తేనే బాలికా శిక్ష వరకు వస్తుంది నాన్న. తర్వాత బాలికా శిక్ష నుంచి ఎదిగి నారీ చైతన్యకే ఎదుగుతుంది నాన్న. ఒక ఆడ కూతుర్ని పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, ఈ సొసైటీలో వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ కల్పించాలి నాన్న. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ సొసైటీ మంచి చెడు రెండు ఉంటాయి నాన్న. మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు, చెడు ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనకు అనిపిస్తుంది మేడం ఏంటి ఈ జనరేషన్లో కూడా ఈ భ్రూణ హత్యలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి నాన్న. ఆడపిల్ల వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట. అంటే ఆ గర్భ వ్యవస్థలోని శిశువుని చంపాలి అన్నటువంటి, అంటే అబార్షన్, భ్రూణ హత్య బోలితే అబార్షన్ నాన్న. ఆడపిల్ల అని తెలిస్తే వద్దనుకోవడం, వాళ్ళని చంపేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ కష్టపడి ఆడకూతురు పుట్టినా కానీ ఆ కూతుర్ని చదివించలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒంటింటికే పరిమితం చేస్తూ ఇంట్లోనే ఉంచుతూ ఏదో ఒక పనిలో పెట్టేస్తున్నారు. అంటే అలాంటి వాళ్లకు కనువిప్పు కల్పించేలా అద్భుతంగా కూడా ఈ కవిత రాయడం జరిగింది. ఒకవేళ ఆడకూతురు పుడితే తను ఎంత గొప్పగా చెప్పిందన్నా, ఇంటి ముందు పచ్చదనంగా ఉంటానని చెప్పింది. తండ్రికి అన్నయ్యకు ఉన్నటువంటి మొండితనాన్ని పోగొడతానంది. అలాగే ఆ యొక్క ఇంట్లో కీరింతలు అల్లరి సైలెంట్గా ఉన్నటువంటి ఆ ఇల్లుని అల్లరిగా మారుస్తానని చెప్పిందన్న. అంటే తన యొక్క కేరింతలతో, తన యొక్క పాదాలతో, చిన్న చిన్న పాదాలతో చాలా నిశ్శబ్దాన్ని పోగొడతానని చెప్పింది. అలాగే తన తల్లి కళ్ళలో నుంచి వచ్చే కన్నీటిని కూడా రానివ్వను, ఆ కంటి చివరిలోనే ఆపేస్తానని చెప్పిందాన. అలాగే ఆ ఇంటికి ఉన్నటువంటి పొగరుబోతనాన్ని, కఠినత్వాన్ని, ఆ దర్వాజలకు, కిటికీలకు, ఆ వాల్స్కి ఉన్నటువంటి వాటిని కూడా పోగొడతానమ్మా అని చెప్పింది. నన్నైతే రానివి, నేను పోగొడతానమ్మా. నీ కళ్ళలోనే ఉంటూ, నీ కళ్ళలోనే ఈదుతూ ఈ ప్రపంచాన్ని నేను చూస్తానమ్మా. నీ కొంగుచాటు కూతురుగానే నేను ఉంటానమ్మా, నన్నైతే రానివ్వు బయటికి అని చెప్తూనే, ఒకవేళ నన్ను బయటికి రానిస్తే నేను ఎంత ఎత్తుకైనా ఎదుగుతాను, ఎంత మంచి పేరును తెచ్చి పెడతాను మీకు అని చెప్తూనే, ఎన్ని ఆటుపోట్లోనైనా నేను తట్టుకొని నిలబడతానమ్మా అని చెప్తుంది నాన్న. నన్ను బయటికి రానివ్వు, ఈ రంగుల ప్రపంచాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నన్ను రానివ్వమ్మా అని ఆ యొక్క గర్భ వ్యవస్థలో ఉన్నటువంటి శిశువు ఆ యొక్క ఆవేదన నాన్న. ఇది नाना अभी आपको एक प्रश्न लिखो नाना। माँ मुझे आने दे कविता का सारांश अपने शब्दों में लिखिए। लिख के बता दो नाना।